మెగా ఆక్షన్ లో టాప్ 10 ఓవర్ రేటెడ్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 వెంకటేష్ అయ్యర్. కేకేఆర్ మేనేజ్మెంట్ వెంకటేష్ అయ్యర్ ని ఏకంగా 23.75 కోట్ల భారీ ప్రైస్ కి దక్కించుకున్నారు. అయితే వెంకటేష్ అయ్యర్ కి ఇంత అమౌంట్ బిచ్ చేయడం మాత్రం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. లాస్ట్ 2 సీజన్లు కూడా వెంకటేష్ అయ్యర్ నుండి పెద్దగా పర్ఫార్మెన్స్ లు కూడా ఏమీ రాలేదు. రీసెంట్ గా చూసుకున్నా అంత గొప్ప ఫామ్ లో కూడా లేడు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అనుకున్నా కూడా ఎప్పుడో కానీ బౌలింగ్ చేయడు. నెంబర్ 2 నూర్ అహ్మద్. సిఎస్కే మేనేజ్మెంట్ నూర్ అహ్మద్ ని 10 కోట్లకి ఆక్షన్ లో సొంతం చేసుకుంది. అయితే జడేజాతో పాటు ఆక్షన్ లో కొన్న రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ గోపాల్ లాంటి 3 క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్లు టీమ్ లో ఉన్నారు. దీంతో నూర్ అహ్మద్ ని అంత అమౌంట్ తో కొనడం అనేది కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. అందులోనూ ఫారిన్ ప్లేయర్ కూడా కావడంతో నూర్ అహ్మద్ కి ప్లేయింగ్ లెవెల్ లో ఆడే అవకాశం కూడా రాకపోవచ్చు. నెంబర్ 3 యుజ్వేంద్ర చాహల్. పంజాబ్ మేనేజ్మెంట్ చాహల్ ని 18 కోట్ల భారీ అమౌంట్ తో ఆక్షన్ లో దక్కించుకుంది. ఐపీఎల్ లోనే హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు ఈ ఇండియన్ లెగ్ స్పిన్నర్. కానీ చాలా కాలంగా టీమిండియా తరపున ఆడే అవకాశం రాలేదు. దీంతో చాహల్ కోసం 18 కోట్లు ఖర్చు చేయడం అంటే ఇది రాంగ్ డెసిషన్ అనే చెప్పొచ్చు. నెంబర్ 4 జితేష్ శర్మ. ఆర్సీబీ మేనేజ్మెంట్ జితేష్ శర్మని 11 కోట్లు పెట్టి మరి ఆక్షన్ లో సొంతం చేసుకున్నారు. మంచి వికెట్ కీపింగ్ స్కిల్స్ తో పాటు ఫినిషర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే జితేష్ శర్మకి 11 కోట్లు అంటే ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే జితేష్ కి మంచి స్కిల్స్ ఉన్నప్పటికీ అతను ఎక్కువగా ప్రూవ్ చేసుకోలేదు. నెంబర్ 5 ఆవేష్ ఖాన్. లక్నో మేనేజ్మెంట్ ఆవేష్ ఖాన్ ని 9.75 కోట్లకు దక్కించుకున్నారు. లాస్ట్ టైం ట్రేడింగ్ లో ఆవేష్ ఖాన్ ని రాజస్థాన్ టీమ్ కి ఇచ్చేసిన లక్నో తిరిగి మళ్ళీ ఈ మెగా ఆక్షన్ లో కొన్నారు. అయితే ఆవేష్ ఖాన్ కోసం 9.75 కోట్లు అంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి. లాస్ట్ సీజన్ లో కూడా ఆవేష్ ఖాన్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ప్రెసెంట్ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అతని ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. నెంబర్ 6 జోష్ హ్యాజల్వుడ్. ఆర్సీబీ మేనేజ్మెంట్ హ్యాజల్వుడ్ ని 12.5 కోట్ల భారీ ప్రైస్ కి దక్కించుకుంది. వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్. అయితే మిగతా ఫార్మాట్లు పక్కన పెడితే T20లో మాత్రం అతని పర్ఫార్మెన్స్ యావరేజ్ అనే చెప్పాలి. కాబట్టి హ్యాజల్వుడ్ కి 12.5 కోట్లు వర్తబుల్లా అంటే కొంతవరకు కాదనే చెప్పొచ్చు. నెంబర్ 7 జేక్ ఫ్రాజర్. ఢిల్లీ మేనేజ్మెంట్ జేక్ ఫ్రాజర్ ని 9 కోట్లకి సొంతం చేసుకున్నారు. అటాకింగ్ గేమ్ తో పాటు బెస్ట్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగలడు. అయితే ఫ్రాజర్ కి 9 కోట్లు అనేది కొంచెం ఎక్కువ ప్రైస్ అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ బెస్ట్ స్ట్రైక్ రేట్ తో అదరగొట్టిన జేక్ ఫ్రాజర్ రీసెంట్ గా ఆస్ట్రేలియా టీమ్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. నెంబర్ 8 రిషబ్ పంత్. లక్నో మేనేజ్మెంట్ రిషబ్ పంత్ ని 27 కోట్ల రికార్డు ప్రైస్ కి దక్కించుకున్నారు. పంత్ ఒక అటాకింగ్ బ్యాట్స్మెనే కాకుండా మ్యాచ్ విన్నర్ కూడా. అలాగే కెప్టెన్సీ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ప్రెజర్ సిచ్యువేషన్ నుండి మ్యాచ్ ని ఈజీగా టర్న్ చేయగలడు. నెంబర్ 9 శ్రేయస్ అయ్యర్. పంజాబ్ మేనేజ్మెంట్ శ్రేయస్ అయ్యర్ ని 26.75 కోట్ల భారీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు. మిడిల్ ఆర్డర్ లో డీసెంట్ బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గా కూడా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అలాగే లాస్ట్ సీజన్ విన్నింగ్ కెప్టెన్ కూడా. అయితే కెప్టెన్సీ రికార్డ్స్ పక్కన పెడితే బ్యాటర్ గా మాత్రం శ్రేయస్ అయ్యర్ T20లో అంత పెద్ద సక్సెస్ చూడలేదు. నెంబర్ 10 ఆకాష్ దీప్. లక్నో మేనేజ్మెంట్ ఆకాష్ దీప్ ని 8 కోట్లకే ఆక్షన్ లో కొన్నారు. మంచి పేస్ తో పాటు బెటర్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయగలడు. అయితే రెడ్ బాల్ క్రికెట్ లో బెటర్ స్టాట్స్ ఉన్నప్పటికీ వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు.